ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాక్సిడెంట్ లో ఆటో డ్యామేజ్ అయింది కదా, పైగా పోలీస్ స్టేషన్ లో ఉంది. ఎవరు రిపేర్ చేయించారు? అసలు ఎలా ఇచ్చారు? నేనే తీసుకొచ్చాను. అన్నయ్య లేనప్పుడు ఇక ఈ ఆటోతో మనకేంటి పని? అన్నయ్య ఉన్నప్పుడు కూడా ఈ ఆటో ఒక పెద్దన్నలాగా మన కుటుంబాన్ని ఆదుకుందక్క. మళ్ళీ మన కుటుంబాన్ని ఈ ఆటోనే అన్నయ్యలాగా ఆదుకోబోతోంది. మనల్ని ఇంతకాలం బతికించింది ఈ ఆటోనే. అందుకే అన్నయ్య స్థానాన్ని నేను తీసుకుని ఆటో తోలి మన కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఆటో తోడవేంటి? తప్పదమ్మా, ఇప్పుడు మనమున్న పరిస్థితికి ఇంతకంటే మార్గం లేదు. మన పరిస్థితి బాగోలేదని ఆడపిల్లవి నువ్వు ఆటో తోలుతావా? నేనొక్కదాన్నే కాదక్కా, ఈ ఊళ్ళో చాలా మంది తోలుతున్నారు. వద్దమ్మా, ఆడపిల్ల ఆటో తోలితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఏంటో. అర్ధరాత్రి అపరాత్రి ఆటో తోలాలంటే అది కుదిరే పనేనా? భయపడుతూ ఇంట్లో కూర్చుంటే సమస్యలు తీరుతాయమ్మా. నేనెవరికీ తెలియకపోయినా ఊళ్ళో ఉన్న ఆటో అన్నలందరికీ ఈ ఆటో పరిచయమే. నాకేదైనా కష్టం వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వద్దమ్మా, ఇప్పటికి జరిగింది చాలు. ఇంకా కొత్త కొత్త సమస్యలు వస్తే తట్టుకునే పరిస్థితుల్లో మనం లేము. నీ మాట కాదంటున్నందుకు ఏమీ అనుకోవద్దమ్మా. నేను చదివి ఉద్యోగం చేసి సంపాదించేదాకా మనిల్లు గడవదు. ఎప్పుడో వచ్చే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అప్పటిదాకా మీరంతా ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేనమ్మా. అందుకే ప్రస్తుతానికి నేను చేయబోయే ఉద్యోగం ఇదే. అన్నయ్య ఎప్పుడూ చెప్పేవాడు, ఈ ఇంటి బాధ్యత నా తర్వాత చూసుకోగలిగేది నువ్వే అని. ఆ మాటని అనుసరిస్తూనే ఆటో తోలాలని నిర్ణయించుకున్నాను. గుట్టుగా బతికిన ఆడపిల్ల ఇలా ఆటో తోలుతుందంటే నలుగురు ఏమనుకుంటారు? వద్దు విజయ, మా కోసం నువ్వు ఆటో తోలి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా దారి చూసుకుందాం. లేదక్కా, జనం ఏమనుకుంటారు అని మనం పస్తులుంటామా? మనల్ని చూసి అనుకోవడానికి తీరిక ఉండే జనాలకి మన పరిస్థితి బాగోలేకపోతే ఆలోచించే తీరిక ఉండదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నా కుటుంబం కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. ఇది అన్నయ్య నాకు అప్పచెప్పిన బాధ్యత. నేను ఆటో తోలుతాను, నా కుటుంబానికి అండగా నిలబడతాను. దయచేసి నా మాట ఎవ్వరూ కాదనకండి.